హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పబ్బియం చేయబోతున్నాం అనమాట. దాని రెసిపీ ఏంటో చూద్దాం పదండి. కరివేపాకు, పచ్చిమిర్చీలు, ఇంకా క్యారెట్ అనమాట. ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను అనమాట. ఇది చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనమాట. సోప్ పేపర్స్ అనమాట. ఇవి ఈజీగా క్యారీ చేయొచ్చు. దీంట్లో 6 వచ్చాయన్నమాట. ఒకటి బయట ఉంచాను, 6 వచ్చాయి. ఇవి చాలా బాగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. పర్స్లో కానీ ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు. ఇవి కావాలంటే వెళ్ళి మీషోలో సోప్ పేపర్స్ అని అనండి, ఈజీగా వచ్చేసాయి. రేట్ చాలా తక్కువలోనే ఉన్నాయన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టమాటాలు, ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి అనమాట. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్, ఒక స్పూన్ తాలింపు గింజలు, ఒక 2 లవంగాలు వేసుకోండి. నెక్స్ట్ ఏమో ఇందాక అన్ని కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోండి. 1 స్పూన్ అల్లం, కందిపప్పు అన్నమాట ఇవి. అంతే, దాంట్లో బియ్యము. ఈ 2 మిక్స్ చేసుకొని బాగా కడుక్కోండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్. పసుపు 1 స్పూన్ వేసుకోండి. ఇలా మగ్గనివ్వండి బాగా. ఇది మొత్తం దీంట్లో వేసేసుకోండి, ఇందాక కడుక్కున్న వాటర్లో. 1 స్పూన్ సాల్ట్ మిక్స్ చేసుకోండి ఇలా బాగా. ఇలా కుక్కర్లో పెట్టుకోండి అనమాట. మొత్తం 1 స్పూన్ నెయ్యి అనమాట వేసుకోండి దీంట్లో. ఒక 5 స్పూన్స్ 5 టైమ్స్ విజిల్స్ వచ్చినాక ఏమంటే బంద్ చేయండి. విజిల్స్ ఒక 5 రానివ్వండి, అయినట్టే మూత తీసేస్తే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్. టిక్కు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.